ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ కొత్త కంటెంట్‌తో వచ్చానన్నమాట. కొత్త కంటెంట్ ఏంటంటే ఆక్సో లిటిల్. ఆక్సో లిటిల్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలేంటి? దాని ఉపయోగాలేంటి? అది ఎలా ఉంటది? అది ఫిషా? లేకపోతే సముద్రంలో ఉండే ఒక చిన్న జీవా? అనేది మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని జంతువుల గురించి మీకు తెలీదనమాట. ఆ జంతువులని ఏంటి? ఏ విధంగా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఎలా జీవిస్తాయి? అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఛానెల్ పెట్టాననమాట. ఛానెల్ పెట్టడానికి కూడా ఇదే కారణం. కిరీటి ఇన్ఫర్మేషన్ ఛానెల్ అనమాట. అయితే ఏంటంటే మీ ఫ్యామిలీలో ఒకలాగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే కంటెంట్‌లోకి వెళ్ళిపోయే ముందు ఆహ్, ఏంటంటే ఆక్సోలిటిల్ అంటే ఏంటి? ఆక్సోలిటిల్ అంటే ఏంటంటే ఇది ఒక మెకానికల్ వాకింగ్ ఫిష్. ఇది మెకానికల్ ఒక వాకింగ్ ఫిష్ అనమాట ఇది. దీన్ని అని కూడా పిలుస్తారు. అయితే కొన్ని దేశాల్లో అది కూడా మీకు చెప్తాను నేను. ఇది ఇది ఒక రకమైన సముద్రంలో ఉంటుంది. ఇది చేప కాదు గానీ, ఇది ఒక రకమైన సముద్రంలో ఉంటుంది. ఇది తేమతో కూడిన వాటర్ తేమతో ఉన్న దాంట్లోనే ఉంటదనమాట. ఇది తోక కొంచెం పొడవుగాను, బల్లి రూపంలో ఉంటదనమాట ఇది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బల్లి రూపంలో ఉంటది. మీకు ఫోటో ఇస్తున్నాను. ఇమేజ్ అంతా ఇస్తున్నాను. ఆ ఇమేజ్ కూడా చూడండి. ఆ వీడియో కూడా పెడుతున్నాను. మొత్తం దాన్ని చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కూడా మీరు వింటా ఉండండి. అయితే ఇది ఏంటంటే సాధారణంగా చాలా పెద్దది పెరిగే కొద్దీ అంటే సాధారణంగా పెరిగే కొద్దీ తమ మెలుకువలను కోల్పోయి భూమిపైకి వస్తాయన్నమాట. అంటే మొత్తాన్ని ఇప్పుడు శరీరం అంతా కోల్పోయిందనుకోండి. కోల్పోయిన తర్వాత అవి కిందకెళ్ళిపోతాయి. కిందకెళ్ళిపోయిన తర్వాత ఏంటి కొండలకి అంటే ఉంటాయి కదా! సముద్రంలో కొండలు ఆటిలకి కొట్టుకోవడం, ఒకరికొకరు కొట్టుకోవడం అన్నీ చేస్తది కదా! చేసినప్పుడు ఈ కోల్పోతాయి. ఏంటి శరీరం గాని, తోక గాని, తర్వాత దానికి ఉండే గుండె గాని, తర్వాత మెదడు గాని ఇవన్నీ కోల్పోతాయన్నమాట. కోల్పోయినప్పుడు కిందకెళ్ళిపోయి అడుగు భాగానికెళ్ళిపోయి అవి ఆటోమేటిక్‌గా అయ్యి ఒక 4 వారాలు, 4 వారాల్లో అది రెడీ అయ్యి మళ్ళీ పైకొస్తదనమాట. నీటిలో ఉండి పైకలా వస్తదనమాట. అది వచ్చిన తర్వాత వీటి శరీర భాగాలు కూడా తోక, గుండె ఇవన్నీ కూడా పెరుగుతాయనమాట వాటితో పాటే. ఇది పెద్ద సెన్సేషనల్ తెలుసా? ఎవ్ ఎక్కడ పెరుగుతాయి? మనుషులకైతే పెరుగుతాయా? ఏ జంతువులు పెరుగుతాయి చూడండి. ఇలాంటి అద్భుతమైన జంతువులు అసలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకొస్తాను. అద్భుతం ఏంటంటే ఈ శరీర భాగాల్లో చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఇవి చూడడానికి ఇప్పుడు చేపలుంటాయి చూసారా ఎక్వేరియంలో అంత అరుదుగా ఉంటాయి. అంత బావుంటదన్నమాట. ఇది ఈ ఫిష్ వచ్చేసరికి. ఆక్సో ఆక్సోలిటిల్ అనే ఫిష్ వచ్చేసరికి చాలా చాలా అరుదుగా ఉంటది. చాలా బావుంటది. మీకు ముచ్చటేస్తది. పెడతాను చూడండి. ఇది ఎక్వేరియంలో కూడా పెంచుకుంటారు. కాకపోతే తక్కువ. ఇప్పుడు అంతరించిపోతుందన్నమాట. ఇది మొత్తం కన్నిటికి ఎళ్దాము. ఇది బయటికి కనిపించే పింక్ రంగులో ఉంటుందన్నమాట. పింక్ రంగులో ఉంటుంది. ఇంకా చాలా రకాలున్నాయి దీంట్లో. పెంచుకునే వాళ్ళు మటికి పింక్ రంగులో ఉన్న ఆటిలిని పెంచుకుంటున్నారన్నమాట. ఓకే. ఇది ఏంటంటే ఆక్సోలి ఇటి ఆక్సోలిటిల్‌ని మైక్రోలోనే సోమిచ నిజాలేంటంటే రంగులు ప్రకృతిలో ఇది నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. కానీ అయన్నీ కనబడవు. ఎక్కువగా కనబడదు. కాకపోతే ఎక్కువ నీలం రంగులోనే ఉంటదనమాట. ఇప్పుడు మనం పెంచుకునే ఎక్వేరియం ఏంటంటే మనకి పెంచుకునే ఇదేంటంటే నీలం రంగులోనే ఉంటదనమాట. అది పెంచుకోవడానికి అయితదనమాట. తర్వాత ఇవన్నీ దొరకవనమాట. ఇవన్నీ మీకు దొరకవు. ఎక్కడ కూడా అమ్మరు అనమాట. కాకపోతే ఇది చాలా కాస్ట్‌లో ఉంటది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇది మనకి చాలా అంతరించిపోతుందనమాట. ఈ ఆహారం ఏదైతే తింటదంటే, చిన్న పురుగుని, కీటకాలని మరియు చిన్న చిన్న చేపల పిల్లలని తింటదనమాట ఇది. అప్పుడే పుట్టిన చేప పిల్లలుంటాయి చూసారా? వాటిల్నే తింటదనమాట. ఇది. దీని గురించి. దీనిదేంటంటే ఇప్పుడు ఇదొచ్చేసరికి పొడవొచ్చేసరికి 12 అంగుళాలుంటది. సాధారణంగా 9 అంగుళాలు పెరుగుద్దనమాట ఇది. అంతకు మించి ఇంక పెరగదు. తర్వాత ఇదేంటంటే చాలా అరుదైంది. ఇప్పుడైతే ఈ కాలుష్యం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, ఈ కెమికల్స్ వల్ల అది అంతరించిపోతుందనమాట. కానీ ఇలాంటియి అంతరించిపోకుండా ఉండాలంటే మనం కాలుష్యం ఇయన్నీ తగ్గించాలంటే తగ్గించలేము గనుక ఇవి మీకు వీడియో రూపంలో చేసి మీకు పెడుతున్నాను. ఇవన్నీ చూడండి. చూసి నన్ను మీ ఫ్యామిలీ కింద చేర్చుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి కంటెంట్ కోసం. థాంక్ యూ.